దేవుని పిల్లలకి ఈ భూమి మీద బ్రతికినంత కాలం యుద్ధమే. ఏమొస్తుందండి? చెప్పండి, ఏమొస్తుంది? దేవుని పిల్లలకి యుద్ధమే. ప్రతిదీ కూడా పోరాటంతోనే జయించాల. దేవుని పిల్లలకు ఆశీర్వాదాలు అంత ఈజీగా రావు, అంత ఈజీగా రావు. మళ్ళీ వాళ్ళకు వస్తాయి ఈజీగా. ఎవరికి? మనోళ్ళు అంటుంటారు, అన్న అసలు వాళ్ళు ఏ కష్టపడలేదన్న వాళ్ళకు మొత్తం వచ్చి పడుతున్నాయన్న, మనమేదన్నా చెమటోడిచిన కానీ ఒక్క జీవన రావడంలా. వాక్యమే చెప్తుంది, దేవుని పిల్లలకు ఏది అంత ఈజీగా, చెప్పండి, ఏది అంత ఈజీగా పోరాడి గెలవాలా. మనం బ్రతుకుతుందే యుద్ధం లాంటి బ్రతుకు, మనం జీవిస్తుందే యుద్ధం లాంటి జీవితం. దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మొర్ర పెట్టారట, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారట, ఆయనకు ప్రార్థన చేశారట. దేవుడు వెంటనే వీళ్ళ ప్రార్థన అంగీకరించి, వీళ్ళ దహన బలులు అంగీకరించి, వీళ్ళ నైవేద్యాలు జ్ఞాపకం చేసుకొని వీళ్ళకు ఉత్తరం ఇచ్చి, ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి వీళ్ళకు సహాయం ఇచ్చి, ఆయనే వీళ్ళని ఆదుకోవడానికి దిగొచ్చాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఆ రోజు వాళ్ళకి ఎలాంటి సహాయం చేశాడో ఈరోజు కూడా మనకు అలాంటి సహాయమే చేయబోతున్నాడు.